హాయ్ హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం. ఈ దొండకాయ ఫ్రై పప్పుచారులోకైనా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం నేను ఒక పావు కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇక్కడ కార్న్ఫ్లోర్ తక్కువ అనిపించడం వల్ల నేను మరొకసారి యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి శనగపిండి అన్నీ కూడా దొండకాయ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోకూడదు. దొండకాయలో ఉన్న వాటర్ నుంచే మంచిగా కలిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ వేసుకొని మన దొండకాయలను వేసుకొని గోల్డెన్ కలరు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో నుంచి వచ్చే బబుల్స్ తగ్గిపోయినట్లయితే మన దొండకాయలు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఫ్రై అయిన దొండకాయలను తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన దొండకాయలన్నీ బ్యాచెస్ కింద ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును తీసుకొని ఫ్రై చేసుకొని మనం దొండకాయలు ట్రాన్స్ఫర్ చేసిన ప్లేట్లోకే తీసుకుందాం. ఇప్పుడు గుప్పెడు పల్లీలను తీసుకొని అదే ఆయిల్లోనే ఫ్రై చేసుకొని దొండకాయలు ఉన్న ప్లేట్లోకే వేసుకుందాము. ఇప్పుడు బాండీలో మిగిలిపోయిన పల్లీలను కూడా తీసి వేసుకుందాము. ఇంతేనండి, మన దొండకాయ ఫ్రై రెడీ అయినట్లు. వితిన్ 10 మినిట్స్లోనే ఈ దొండకాయ ఫ్రై మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.